హలో గైస్, ఈ వీడియోలో మనందరి ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని తుంచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ తెల్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా ఫ్రై అయ్యాక చల్లారి పెట్టుకుని మిక్సర్ జార్ లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ముందుగా వంకాయల్ని నీట్ గా కడిగేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని 4 పక్కల కట్ చేసుకుని బాగున్నాయో లేదో చెక్ చేసుకుని వాటర్ లో వేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా నీట్ గా కట్ చేసేసుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వంకాయల్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. అన్ని వంకాయలు ఇలా పెట్టేసిన తర్వాత ఒక కళాయి తీసుకుని చిన్న కప్పుతో 2 కప్పులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక తాలింపులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న గుత్తి వంకాయలను కూడా వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టుకోవాలి. నేను చాలా చిన్న వంకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్ మాత్రమే మూత పెట్టి మగ్గించుకున్నాను. తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. వంకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన పౌడర్ ని కూడా చల్లేసుకుని లాస్ట్ గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ గుత్తి వంకాయలో నేనైతే చాలా వెరైటీస్ చేస్తాను, అందులో ఇది ఒకటి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే గైస్, బై బాయ్.